హలో అండి అందరికీ. డబ్బులుంటే మనం ఏమైనా చేయొచ్చు అని అనుకుంటాం. ఏమైనా చేయొచ్చేమో కానీ ప్రాణాలైతే అస్సలు కాపాడుకోలేమండి ఒక్కోసారి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్‌గా మాకు తెలిసిన అంకుల్, మేము రెంటుకున్న దగ్గర మాకు చాలా పరిచయము. ఆ అంకుల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. సో ఇప్పుడు వర్షం పడుతుంది కదా! మార్నింగ్ అయితే వాకింగ్‌కి వెళ్ళిండ్రంట. సో కాలు జారి అనుకోకుండా కింద పడ్డారో ఎట్లా పడ్డారో తెలీదు కానీ తలకైతే దెబ్బ తగిలిందంట ఆ అంకుల్‌కి. సో వెంటనే వాళ్ళ కొడుకొచ్చి హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్ళిన తర్వాత తలకి దెబ్బ గట్టిగా తగిలింది, ఆపరేషన్ చేయాలి, 10 lakhs కట్టాలి అని చెప్తే వాళ్ళ బాబాయ్ అయితే 10 minutes లోపు తీసుకొచ్చి 10 lakhs కట్టేసిండంట. కానీ ఏం లాభం, ఆ అంకుల్ పాపం ఆపరేషన్ చేస్తుండగానే చనిపోయిండంట. చూసిండ్రా ఎంత డబ్బున్నా మన ప్రాణాలని ఒక్కొక్కసారి కాపాడుకోలేము మనము. అన్ని 10 లక్షలు 10 నిమిషాల్లో కట్టి ఏం లాభం చెప్పండి. ఆ అంకుల్ అయితే బ్రతకలేదంట పాపము. చాలా సాడ్ న్యూస్ కదా ఇది. అంటే కొందరు డబ్బుల కోసమే బ్రతికినట్టు ఫీల్ అవుతారు. డబ్బుంటే ఏదో చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. మనం మన దగ్గర ఉన్న డబ్బుతో కనీస అవసరాలు తీర్చుకోగలుగుతాం, అంతేగాని ప్రాణాలు అయితే కాపాడుకోలేమన్నమాట. ఒక్కొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి, ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అబ్బా. ఇదైతే మేము ఎగ్జిబిషన్కి వెళ్ళిన రోజు వీడియో అన్నమాట. అందుకే ఇంకో విషయం ఏంటంటే బ్రతికినాన్ని నాలో డబ్బులు 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 అని సావకుండా అందరితోటి ప్రేమగా హ్యాపీగా ఉండండి. డబ్బుతో కొన్ని చేయకూడనివి కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఏది జరగాలనో అదే జరుగుతుంది. బాయ్. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.